ఓకే అండి. ఓకే, ఇప్పుడు ఎంత వెళ్తుందండి? ఇప్పుడు 2,70,000 అవుట్ఫ్లో. ఫైనల్ ఎంత ఉందండి ఇప్పుడు? మన ఏమేమి పెడుతున్నారు ఫోటో ఎగ్జిబిషన్ అండి? డ్యామ్ ఫోటోలు సార్, శ్రీశైలం డ్యామ్ ఫోటోలు సార్, మనకచర్ల మన కాంప్లెక్స్ ఫోటో ఇటువైపు జలహార సార్ అనుకుంటున్నాం. ఇప్పుడు అంటే డైరెక్ట్గా ఇది కంపల్సరీ ఆపాలండి ఇది. మరి ఈవినింగ్ వరకు ఇప్పుడు అక్కడ గొయ్యి పడిందా? ఇప్పుడు ఈ వాటర్ పైన లేదు ఇప్పుడు ఇలా వెళ్తుంది, ఇలా పైకి లేదు పడుతుంది కదా, పడిన దగ్గర గొయ్యి పడుతుంది. మనం అక్కడికి వస్తాం, ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. మన స్పిల్వే కెపాసిటీ ఎంత? 12.5 తిరిగి వచ్చాను. ఎందుకంటే కొద్దిగా నోటు ఒకసారి ఎవరో ఏ చేస్తే మనకు టచ్ ఉంటుంది కదా మా జంద్ర స్పెషల్ లైన్. ఇప్పుడు మన వాటర్ క్లీన్ చేసుకుంటున్నాం అనేది ఐడియా ఉంటుంది కదా. ఈ గుండ్లకమ్మ ఒకప్పుడు ఇంకా బాగా వర్షాలు ఎక్కువైతే ఉధృతంగా వస్తుంది, పైనుంచి పోతుంది, పైనుండి వెళ్ళిపోతుంది. రవి గారి కాన్స్టిట్యూన్సీ అది. అవును, దీని మీదనే రిజర్వాయర్ కట్టారు చివరిలో. 10 టీఎంసీలు ఎంత ఇదండి. సో అంటే ఇది ఒక చిన్న చెక్ డ్యామ్ కట్టడం వలన ఈ నీళ్ళు నిలబడ్డాయి, లేకపోతే ఈ నీళ్ళు వెళ్ళిపోయాయి. సో ఈ చెక్ డ్యామ్ వలన అవి ఆ పశువులకి నీళ్లు, ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్కి మంచినీళ్ళు ఈ చెక్ డ్యామ్ వలన. అట్లాగే రైతులు ఇంజన్లు పెట్టి మెట్ట పంటలు పండించుకుంటారు, రెండు వైపులా రైతులకి దిగుబడి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. సో ఇలాంటి చెక్ డ్యాములు ప్రతి 5-6 విలేజ్లకి, అంటే ఒక 2-3 చోట్ల 3 చోట్ల ఇలాంటి చెక్ డ్యాములు ఇప్పుడు కొత్త టెక్నాలజీతోటి తక్కువ కాస్ట్తో అయ్యేది, దాన్ని డీటెయిల్స్ తెప్పించండి. ఇలాంటి చెక్ డ్యాములు ఈ గుండ్లకమ్మ వాగులు మా నియోజకవర్గంలో 36 కిలోమీటర్లు ఉంది. ఒక 3 చోట్ల ప్రతి 10 కిలోమీటర్లకు ఒక చోట కడితే దానివల్ల ఈ నీళ్ళు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్కి మంచి నీళ్ళు, చెరువుల కింద అలా ఉంటుంది మీకు ట్యాంక్స్. అవును. సో వీటి వల్ల బహుళార్థ ప్రయోజనాలండి. పశువులకు నీళ్లు, ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్కి మంచి నీళ్ళు. ఎందుకంటే ఈ ఫ్లోరిన్ వాటర్ ఈ రోడ్డుకి ఇరుపక్కల మొత్తం ఫ్లోరైడ్ వాటర్, అంటే ప్రజలకు తాగునీరు ఇవి చాలా మంచివి ఎన్ఎస్పి నీళ్ళు కాబట్టి మాకు తాగునీరు ఇవ్వాలి. దీనికి ఏంటంటే అన్నగారు మెయిన్ కెనాల్ నుండి దీనికి ఒక అవుట్లెట్ ఇవ్వాలి గుండ్లకమ్మకి నీళ్ళు ఇవ్వటానికి. దీనికి ఇప్పుడు నేరుగా ఇవ్వటానికి ఒక తూము లేదు, ఎస్కేప్ ఛానల్స్ ద్వారా 85 ఎస్కేప్ ద్వారా ఇస్తున్నారు. అట్లా కాకుండా మాకు ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుండి ఇచ్చినట్టయితే ఒక చిన్న తూము ఇస్తే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వాటర్ వదులుకోవచ్చు. ఒక్కోసారి సాగర్లో ఫుల్ అవుతాయి నీళ్లు, అవన్నీ ఇవి నింపుకోవచ్చు. వీటి ద్వారా మళ్ళీ చెరువులు నింపుకోవచ్చు, లేదా చెక్ డ్యాములు కట్టుకుంటే వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు కట్టారండి చెక్ డ్యామ్? ఇది 2015లో మనం కట్టాము గారు. ఇప్పుడు దీనివల్ల ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ ఇది ఒక్కటే ఉంది. అంటే ఇలాంటి 10 కిలోమీటర్లు కొట్టి మీ ఆధ్వర్యంలో మాకు చెక్ డ్యాములు కావాలా? సెంట్రల్ గవర్నమెంట్. సో మెయిన్ కెనాల్ నుండి దీనికి తూమి ఇవ్వాలన్నగారు మెయిన్ అది. ఇప్పుడు ఏంది ఎక్కడో ఎస్కేప్ ఛానల్ నుండి చాలా దూరం నుండి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ చెక్ డ్యాములు ఉంటే వర్షం వచ్చినప్పుడు కూడా నీళ్ళు నిల్వ ఉంటాయి. ఆ నీళ్లు వేస్ట్గా పోకుండా ఆ చెక్ డ్యాముల వల్ల మనకు చాలా ప్రయోజనాలు అన్నగారు. అట్లాగే మెయిన్ కెనాల్ నుండి దీనికి ఇప్పుడు ఎస్కేప్ ఛానల్ ద్వారా కాకుండా ఒక చిన్న తూము ఇచ్చినట్టయితే అది శాశ్వత పరిష్కారం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీశైలం ప్రాజెక్టుకి రేపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణమ్మ తల్లికి
పూజా కార్యక్రమం, జలహారతి కార్యక్రమం, అదేవిధంగా ఏదైతే పవర్ హౌస్ పరిశీలన, రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద రివ్యూ వంటి సమావేశం ఏదైతే 1వ తేదీన శ్రీశైలంలో జరగబోతుందో దాని నిమిత్తం శ్రీశైలం వెళ్తూ ఏదైతే వినుకొండ నియోజకవర్గం విచ్చేసినప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున మరి శాసనసభ్యులు, ఈ యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, అదేవిధంగా రైతు సంఘ ప్రతినిధులతో కలిసి ఇక్కడ స్వాగతం పలికి ఈ యొక్క నియోజకవర్గం, ఈ నియోజకవర్గ పరిసర జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి, త్రాగునీటి సమస్యలన్నింటినీ కూడా ఆయన నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గుండ్లగమ్మ వాగు ఏదైతే ఉందో, ఇటువంటి వాగు మీద ఇప్పుడు ఇక్కడ నిర్మాణం చేసుకున్నట్లు ఒక చెక్ డ్యామ్. ఎందుకంటే ఆ రోజు 2015లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ముందు చూపుతోటి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడే ఎక్కడ కూడా నాకు ఒక చుక్క నీరు ఈ యొక్క వాగులు ఎక్కడ కనపడలా. ఒక్క ఈ చెక్ డ్యామ్ దగ్గరే నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇట్లా నీరు నిల్వ ఉండడం వల్ల ఇప్పుడే మనం చూస్తాం అక్కడ ఉండేటువంటి పశువులు చూస్తే మరి వాటికి దాహార్తి, మూగజీవాలకు ఒక పక్కన దాహార్తిని తీరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ వాటర్ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాలు కానీ ఏదైనా పట్టణాలు ఉంటే వాళ్ళకు కూడా డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే పర్టికులర్గా ఇక్కడ ఫ్లోరైడ్ ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నటువంటి విలేజెస్ ప్రజలు ఉన్నారు ఇక్కడ. అంచేత వాళ్ళందరికీ కూడా ఆ డ్రింకింగ్ వాటర్ పర్పస్కి ఉపయోగపడేటువంటి ఫోర్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఏదైతే ఆరుతడి పంటలు కానీ ఇతరత్ర పంటలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసుకుంటూ కొంతమేర వాళ్ళు కూడా ఈ యొక్క సాగునీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ మించి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా మరి పెరిగేటువంటి అవకాశం కూడా ఫ్యూచర్లో ఉంటుంది. అంటే ఇట్లా చాలా బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని అంటాం. కానీ చెక్ డ్యామ్ ద్వారా కూడా ఒక తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలిగేటువంటి విధంగా ఇటువంటి చెక్ డ్యామ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఇటువంటిది ప్రతి 10 కిలోమీటర్లకో 15 కిలోమీటర్లకో ఒక్కొక్క చెక్ డ్యామ్ని కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా ఏదైతే వర్షం ద్వారా వచ్చేటువంటి అదనపు నీటిని నిల్వ చేసుకునేటువంటి విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క చెక్ డ్యామ్ను కూడా మనం తక్కువకి ఇంకా ఏమైనా చేయగలుగుతామో, ఏదైనా ఎట్లా అనేది కూడా కాస్ట్ కూడా అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ విషయం కూడా పరిశీలించి ప్రజలకు ఉపయోగపడిన విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుంచి కూడా ఒక తూము లాంటిది ఉంటే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు కనీసం ఆ వాటర్ని కొంత వీళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే కేవలం ఏదో ఎస్కేప్ ద్వారానే మరి ఉపయోగం ఉంటుందని ఏదైతే చెప్పారు దాన్ని కూడా పరిశీలన చేస్తామని కూడా చెప్పి తెలియజేసుకుంటూ, మేము కూడా అధికారంలోకి వచ్చి 40 రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా విధ్వంసానికి గత పాలనలో గురైనటువంటి పరిస్థితి. మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ నియోజకవర్గం తరఫున, పల్నాడు జిల్లా తరఫున. వారు ఎప్పుడు కూడా చాలా ప్రాక్టికల్ మ్యాన్. సమస్యను ఎప్పుడు కూడా రైతుల్లోకి, ప్రజల్లోకి వెళ్ళి సమస్యలను అర్థం చేసుకుంటారు. దాన్ని పరిష్కరించేదాకా వారు నిద్రపోరు. అది వారు మొదటి నుండి కూడా వారు ఎమ్మెల్యే అయినప్పుడు మొదటి నుండి కూడా వారి దగ్గర ఉన్నటువంటి విశిష్టత. అనేక ప్రజా సమస్యలు పరిష్కరించారు. ఈరోజు అనేక రైతుల సమస్యలు, రైతాంగ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు నడుస్తున్నారు. వినుకొండకి మంచినీళ్ళు లేకపోతే, చెరువు ఎండిపోతే, ప్రజలకి దాహార్తి అవసరమైతే నిమ్మల రామానాయుడు గారితో, మంత్రి గారితో మాట్లాడితే వెంటనే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అలాగే వాళ్ళ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి, డెడ్ స్టోరేజ్లో ఉంటే నాగార్జున సాగర్ నీళ్లు మేము ఇవ్వలేమనే పరిస్థితిలో కూడా మనకి నీళ్లు రప్పించారు. 5 టీఎంసీలు తీసుకొచ్చినందువల్ల మన వినుకొండ చెరువే కాకుండా అనేక ఒంగోలు దాకా అన్ని ప్రకాశం జిల్లాలో చెరువులు, అన్ని మంచినీళ్ళ చెరువులు కూడా మనం నింపుకున్నాం. ఈరోజు ప్రజలకు దాహార్తి తీర్చగలిగాం. ప్రజలకు దాహార్తి తీర్చగలిగామంటే నిమ్మల రామానాయుడు గారి సహకారం, మంత్రి గారి సహకారం. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇట్లా మాకు చెక్ డ్యాముల వల్ల బహుళార్థ ప్రయోజనాలు ఉన్నాయి. ఒకసారి మీరు చూస్తే మాకు సంతోషం. అంటే వారు నేరుగా వచ్చి ఈరోజు చెక్ డ్యాములు పరిశీలించడం జరిగింది. భవిష్యత్తులో ప్రతి 10 కిలోమీటర్లకు ఒకటి కూడా ఈ వినుకొండ ప్రాంతంలో చెక్ డ్యాములు నిర్మించి అది రైతులకి, ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ మంచినీళ్ళకి ఉపయోగంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మంత్రి గారు హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మెయిన్ కెనాల్ నుండి మనకు తూము లేదు. అంటే ఇది 36 కిలోమీటర్లు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా కూడా ఈ కాలం ఉంది. అంటే రైతులు
రైతులు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ ఎన్నో దీని మీద ఈ గుళ్ళకమ్మ వాగులో వచ్చే ఎన్ఎస్పి కాలువ లీకేజ్ వాటర్ మీద ఆధారపడ్డారు. ఈ లీకేజ్ వాటర్ మీద ఆధారపడకుండా భవిష్యత్తులో ఒక తూము కనుక మెయిన్ కెనాల్ నుండి ఒక తూము ఇస్తే ఇక్కడికి ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్కి మంచినీళ్ళు, అట్లాగే ఇక్కడ పశువులకు నీళ్లు, ఇవన్నీ కూడా చాలా ప్రయోజనం ఉంటుంది, భూగర్భ జలాలు పెంచినట్లు అవుతుంది అని చెప్పేసి మంత్రి గారిని కోరాము. దాన్ని పరిశీలిస్తామన్నారు అధికారులతోటి. భవిష్యత్తులో తప్పనిసరిగా మంత్రి గారి చొరవతోటి మనకి మెయిన్ కెనాల్ నుండి తూము వస్తే అది శాశ్వత పరిష్కారం అవుతుంది. భవిష్యత్తులో గోదావరి నదీ జలాలు తీసుకురావడానికి కూడా ఈరోజు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు సమాలోచనలో ఉన్నారు. ఆ గోదావరి నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ మెయిన్ కెనాల్కి తూము ఇచ్చినట్టయితే ఈ చెక్ డ్యాములన్నీ కూడా గోదావరి నీళ్ళతో నింపుకోవడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. అలాగే వర్షపు నీళ్ళు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా తప్పనిసరిగా భవిష్యత్తులో మంత్రి గారు సహకారం కోరాం. చెక్ డ్యాములు కావాలని మెయిన్ కెనాల్ నుండి దొండపాడు చెరువు, అలాగే ఈపూరు చెరువుకి, అలాగే ఈ గుళ్ళకమ్మ వాక్కి మెయిన్ కెనాల్ నుండి తూములు అడిగాము. గతంలో పెదకంచెర్ల చెరువుకి ఏ విధంగా అయితే తూము ఇచ్చారో అదేవిధంగా కనవల చెరువుకి అక్కడ చెరువులు నింపడానికి ఏ విధంగా అయితే మెయిన్ కెనాల్ నుండి తూము ఇచ్చారో ఈ తూములు కూడా ఇస్తే అంటే రైతాంగానికి, ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది మంచినీళ్ళ స్కీములకి. ఆ విధంగా మంత్రి గారిని కోరటం జరిగింది. దీన్ని తప్పనిసరిగా అధికారులతో పరిశీలన చేసి వారు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వారు స్వయంగా వచ్చి పరిశీలించి హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.